సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఒకసారి సినిమా ఇప్పుడు కాదు, ఇంకా కథ మిగిలింది, లేదంటే కథ పూర్తిగా చేంజ్ చేసామనో ఏదో ఒకటి చెప్తూ ప్రతిసారి రిలీజ్ డేట్ని వెనక్కి నెడుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఈరోజు 12వ తేదీ సినిమా రిలీజ్ అవ్వాల్సింది ఉండగా మళ్ళీ కూడా రిలీజ్ డేట్ని పోస్ట్ పోన్ చేశారు. ఎందుకని? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో. పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే ఎదురు చూసే వాళ్ళ నుంచి ఇంకా రాదులే సినిమా అనుకునే స్టేజ్కి వచ్చేసారు. అంటే పోస్ట్ పోన్ అవుతూనే ఉందన్నమాట. ఏంటి సార్ రీజన్? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు యాక్టివ్గా సినిమాలు చేసేటువంటి మూడ్లో ఉన్నాడు ఆయన. ఓకే. అందులో భాగంగానే హరీష్ శంకర్తో ఆయన కొత్త ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ప్రారంభమైంది. అవును. గెటప్లో కనిపించాడు, ఆయన అభిమానుల్ని అలరించాడు. అంటే ఆ మధ్య కుంభమేళాలో ఆయన షర్ట్ తీసి ఉన్నటువంటి ఫోటో ఒకటి బాగా వైరల్ అయింది. జనాలు విపరీతంగా కామెంట్స్ చేశారు, ట్రోల్ అయింది. అవును. ఆయన ఫిట్నెస్కు సంబంధించినటువంటి రకరకాల ప్రశ్నలు దొర్లినాయి. అదే టైంలో ఆయన 2-3 సార్లు క్యాబినెట్ మీటింగ్స్లో వాటిలో చాలా నీరసంగా కనిపించడంతో దీన్ని లింక్ చేసి కూడా చాలా కథనాలు నడిపారు. అవును. కానీ ఈరోజు ఆయన ఫిట్గా ఉన్నాడు. అలాగే మొన్న ఈ హెయిర్ స్టైలిస్ట్ తాలూకా ఒక అవుట్లెట్ ఏదో ప్రారంభోత్సవానికి ఆయన వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా ఆయన జస్ట్ అలా టీషర్ట్ వేసుకుని వెళ్ళి ఆ ఫొటోస్ కూడా విపరీతంగా వైరల్ అయినాయి. అక్కడ కూడా చాలా ఫిట్గా ఉన్నాడు ఆయన. మూమెంట్ చాలా బాగుంది, హాయిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని ప్రజలు అనుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన వేగంగా సినిమాలు చేస్తాడు అనేటువంటి ఒక సెలబ్రేటివ్ మూడ్లో వాళ్ళు ఉన్నారు, ఆయన అభిమానులు. ఉన్నటువంటి టైంలో ఈ హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి పోస్ట్పోన్మెంట్, ఇది 12వ తారీఖు అనేది ఆయన డేట్ అనౌన్స్ చేశారు అధికారికంగా. ఎవరు? ఏం రత్నం గారు, ప్రొడ్యూసర్. కానీ పని అవ్వలేదు. పని అవ్వకపోవడంతో అనివార్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అంటే ఫైనల్ కాపీ కంప్లీట్ కావాలంటే, ఎడిటింగ్ కంప్లీట్ కావాలంటే దాని విఎఫ్ఎక్స్ పార్ట్ అవ్వాలి. అయిన తర్వాత ఫైనల్ కాపీ రెడీ చేస్తే అది సెన్సార్కి వెళ్ళి అక్కడ ఓకే అయిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇందులో ఏ ఫేజ్లోనూ తేడా జరిగింది. వీళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం జరగలేదు. ఆ జరగని కష్టం వలన పోస్ట్పోన్కి వెళ్ళాడు ఆయన. పోస్ట్పోన్కి వెళ్ళటం వలన ఆయనకి ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఆ విషయం ఆయనే చెప్పుకున్నాడు. అంటే ఓటీటీ వాళ్ళతో కమిట్మెంట్ ఉంది ఆయనకి. ఆ కమిట్మెంట్ ప్రకారం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి అని చెప్పి చేశారు. చేసిన తర్వాత వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పని అవ్వకపోవడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఓటీటీ కంపెనీ నుంచి ఆల్రెడీ డబ్బులు తీసేసుకుని ఉన్నారు వీళ్ళు. అక్కడి నుంచి ప్రెజర్ ఉంది వీళ్ళకి. ఈ ప్రెజర్ మధ్య ఎలాగైనా సరే ఆ పార్ట్ 1 రిలీజ్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. అలాగే ఫైనాన్సర్స్ నుంచి ప్రెజర్ ఉంది ఆయనకి. పార్ట్ 1 అని చెప్పడంలోనే ఒక ప్రోగ్రామ్ ఉంది ఆయనకి. అంటే కొంతకాలం వాళ్ళని హోల్డ్ చేయటానికి. ఇది యాక్చువల్గా పార్ట్ 1 పార్ట్ 2గా చేయాలనుకున్న సినిమా కాదు. ప్రారంభంలో ఒకటే సినిమాగా చేయాలనుకున్నది. ఈ ఆర్థిక పరమైనటువంటి చిక్కులు, ఇబ్బందులు, వీటిని కొంచెం డ్రాగ్ చేయడం కోసం పార్ట్ 2 అని చెప్పి ఇప్పుడు పార్ట్ 1 రిలీజ్ చేసేస్తే కొంత రిలీఫ్ అవుతుంది. ఇది పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తున్న సినిమా కాబట్టి బిగ్ మార్కెట్లో బిగ్ రెవెన్యూ రిటర్న్స్ వస్తాయి అనేటువంటిది ఒక హోప్. రావచ్చు, రాకపోవచ్చు. ప్రతి ప్రాజెక్టు పాన్ ఇండియా లెవెల్లో అన్ని మార్కెట్ల నుంచి డబ్బులు తీసుకొస్తుందని గ్యారంటీలు ఏం లేవు. డిజాస్టర్లు అయినవి ఇక్కడ డబ్బులు తెచ్చి ఇంకో చోట ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. దసరా సినిమాకి సంబంధించి పాన్ ఇండియా మార్కెట్లో అక్కడ వర్కౌట్ అవ్వలేదు. కానీ లోకల్గా తెలంగాణలో వర్కౌట్ అయింది. ఆంధ్రాలో కూడా పెద్దగా నడవలేదు ఆ సినిమా. ఇలాంటి సమస్యలు ప్రతి సినిమాకి ఉంటాయి. ఈ సినిమాకి కూడా అదే జరగచ్చు, జరగకపోవచ్చు కూడా. హరిహర వీరమల్లు కానీ బిగ్ మార్కెట్లో వస్తుంది, బిగ్ రెవెన్యూ ఉంటుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే అలలో ఉంది. అందుకని పార్ట్ 1 రిలీజ్ అయిపోతే మనం బయటపడిపోతామని అందరూ అనుకున్నారు. కానీ కాలేదు. కాకపోవడంతో ప్రతి చోట టెన్షన్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో అంటే చిన్న కాన్ఫ్లిక్ట్. 12వ తారీఖు అని డేట్ అనౌన్స్ చేసే టైంకి కరెక్ట్గా థియేటర్లో వాళ్ళు సింగిల్ స్క్రీన్ వాళ్ళు వాళ్ళ సమస్యలతో థియేటర్లు మూసేస్తామన్నారు. వెంటనే ఇటు నుంచి మా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మీరు థియేటర్లు మూస్తారా అని గొడవకు దిగారు వాళ్ళు ఇమ్మీడియట్గా లేదు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం మేము థియేటర్లు ఓపెన్ చేస్తున్నాం, మేము మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని మాట్లాడారు. మాట్లాడి ఇప్పుడు థియేటర్లు అన్నీ తెరిచిపెట్టి రెడీగా ఉన్నారు. ఇక్కడేమో సినిమా ఆగిపోయింది.
కాబట్టి ఆ రోజున మాట్లాడిన మాట అంటే ఈ మాట ఆ రోజున దొర్లింది. మీ సినిమా ఇప్పటికే అనేక సార్లు వాయిదాలు పడింది, మేము సమ్మె నిర్ణయం తీసుకునే టైంకి మీరు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు, కాబట్టి ఈ గ్యాప్స్ ఏవి పట్టించుకోకుండా మేము డేట్ చెప్పగానే మీరు మా మీద పడిపోయారు, అందుకని ఇప్పుడు రిలీజ్ వాయిదా వేసుకున్నప్పుడు కూడా మాట్లాడాలి కదా, మీ వైపు నుంచి ఒక మాట రావాలి కదా అని ఎగ్జిబిటర్లు అంటున్నారు ఆల్రెడీ. అందుకని ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హరిహర వీరమల్లు పరిస్థితి, అలాగే ఏం రత్నం గారి పరిస్థితి కూడా ఉంది. ఆయన 5 ఏళ్ల నుంచి నడుస్తున్న కథ ఇది, ఈ రోజు కాదు. అంటే 5 ఏళ్లకి బాహుబలి 2 పార్ట్లు రిలీజ్ అయినాయి, కానీ ఈ సినిమా ఏమిటో అర్థం కాని పరిస్థితిలో ఉంది. రెండోది ఆయన ఈ సినిమా రెండో భాగం కూడా విడుదలైన తర్వాత ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నాను ప్రొడ్యూసర్గా అని కూడా ప్రకటించాడు. అంటే ఈ ప్రకటన వెనకాల కూడా రకరకాల కథనాలు ఉన్నాయి. ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవేదో ఆశిస్తున్నాడు అక్కడ ఆంధ్రాలో. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ పదవిలో ఉండి నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీ పిల్లలకు అప్పచెప్పేసి అలా రిటైర్మెంట్ దీనికి వెళ్ళిపోదామనే మూడ్లో ఉన్నాడు రత్నం గారు. అలా ఆయనకు ఒక రకంగా సినిమా సన్యాసం కూడా వచ్చేసింది ఈ సినిమా వలన. ఏది హరిహర వీరమల్లు ఇలా హోల్డ్ అయిపోవడం వలన, 5 years నుంచి హోల్డ్ లో పెట్టడం వల్ల యుద్ధం జరుగుతోంది, మధ్యలో డైరెక్టర్ గారు వెళ్ళిపోయాడు, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు కృష్ణ మొదలు పెట్టాడు. ఇది మొదలు పెట్టినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వీళ్ళకి కథ. అంటే దీనిలో కథలో కూడా రకరకాల డొల్లతనాలు ఉన్నాయి వాళ్ళు చెప్తున్నటువంటి కథలో. అంటే మొఘల్ సామ్రాజ్యము, గోల్కొండ నవాబులు, ఈ గోల్కొండ నవాబు మొఘలులకి సరెండర్ అయి ఉన్నాడు, ఇవన్నీ వాళ్ళ ట్రైలర్లో వచ్చిన మాటలే. కానీ ఔరంగజేబుకి గోల్కొండ నవాబులకి ఘర్షణ ఉంది. మామూలుగా చరిత్ర ప్రకారం అయితే వాళ్ళ మధ్య ఘర్షణలు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ మసీదులు కూల్చారు. ఔరంగజేబు గారు గుళ్ళు కూల్చడం కాదు, మసీదులు కూల్చారు ఇక్కడ గోల్కొండ ప్రాంతంలో. కాబట్టి వాళ్ళ మధ్య ఈయన వాళ్ళకి సన్నిహితంగా ఉంటాడు. ఇది ముస్లిం హిందూ రైవలరీగా మార్చి చెప్పే ఒక ప్రయత్నం ఏదో జరిగింది ఆ సినిమాలో. వాళ్ళు నిజానికి అదే సెల్లింగ్ పాయింట్ అనుకుంటున్నారు. రత్నం గారు, క్రిష్ కూడా అదే అనుకున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా అందుకే కనెక్ట్ అయ్యి డేట్స్ ఇచ్చాడు వాళ్ళకి. అది గనక ప్రాపర్గా వాళ్ళు అనుకున్న పద్ధతిలో కనెక్ట్ అయిపోతే డబ్బులు వచ్చేస్తాయి ఆ సినిమాకి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం కూడా కలదు. అందుకని ఒక భయం ఉంది, ఓ టెన్షన్ ఉంది. తొందరగా సినిమా నుంచి బయటపడిపోవాలని ట్రై చేస్తున్నాడు ఆయన. రకరకాల ప్రయత్నాలు. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ రావాలి అంటే వాళ్ళు యాక్చువల్గా ఈ డేట్ పోస్ట్పోన్ చేస్తున్నాం అనే మాట అధికారికంగా చెప్పలేదు. చెప్పకుండా దాని ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్ చేశారు తిరుపతిలో. ఆ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే పోస్ట్పోన్ అవుతున్నట్టుగా చెప్పారు. ఆ ప్రీ రిలీజ్ ఎప్పుడైతే ఆ ఈవెంట్ పోస్ట్పోన్మెంట్ జరిగిందో ఇది కూడా పోస్ట్పోన్మెంట్ అవుతుందనే విషయం అందరికీ అర్థమైపోయింది. తప్ప అధికారికంగా మేము ప్రకటించలేదు ఎక్కడ. మేము ఎక్కడ అంటే 12వ తారీఖు సినిమా లేదు అనే మాట అయితే మాట్లాడలేదు ఎవరు. కాబట్టి ఇప్పుడు కొత్త డేట్ కోసం రావాలి. 12వ తారీఖు గడిచింది కాబట్టి రేపు ఏమైనా మాట్లాడతాడేమో రత్నం గారు, చూడాలి. కానీ మరి 5 సంవత్సరాలు అంటే ప్రొడ్యూసర్ కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన ఆల్రెడీ. నా ఇబ్బందులన్నీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి, అంటే ఇది కొత్త ఏం కాదు ఆయనకి, గతంలో కూడా పవన్ కళ్యాణ్ డైరెక్షన్లో ఒక సినిమా అనౌన్స్ చేశాడు ఆయన, సత్యాగ్రహి అనే టైటిల్తో. అది ముహూర్తంతో ఆగిపోయింది, అది ముందుకు వెళ్ళలేదు ఆయన. అంటే అదే టైంలో జానీ రిలీజ్ అవటం, దాని రిజల్ట్ తేడాగా రావడంతో ఆగిపోయింది ఆ ప్రాజెక్టు. ఆ తర్వాత అంటే ఆయన స్వయంగా నేను చేయనులే ఆ ప్రాజెక్ట్ అని చెప్పి తప్పుకున్నాడు ఆయన. అలా ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఆయన్ని ఇబ్బంది పెడుతోంది. మళ్ళీ పార్ట్ 2 అంటే మళ్ళీ దానికోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? అంటే ఆల్రెడీ షూట్ అయిపోయింది, ఆ షూట్ అయిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ షూటింగ్లు చేసే మూడ్లో ఉన్నాడు. ఈ సినిమాకి మాత్రం డేట్లు కేటాయించేటువంటి విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. ఇబ్బంది పెట్టాడు. అలా ఏదేమైనా ఇప్పుడు ఓజీ ఒకటి ఉంది, అది కూడా రేపు సెప్టెంబర్లో రిలీజ్ కావాలి. అది అఖండ ఒకే రోజు రిలీజ్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. చూడాలి పరిస్థితి. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినప్పటికీ థియేటర్లు అకామిడేట్ చేసే మూడ్లోనే వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఓజీకి ప్రాబ్లం లేదు,
అలాగే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్కి అడ్వాన్స్ తీసుకుని చాలా కాలం అయింది. అది ఇప్పుడు ఆ వాగ్దానం ఏదైతే మైత్రి మూవీ మేకర్స్కి చేశాడో అది కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఓకే. ఈ హరిహర వీరమల్లు ఆయన పార్ట్ అయిపోయింది. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇవన్నీ కంక్లూడ్ అయిపోతే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఓకే. కాబట్టి కొత్త డేట్ కోసం ఎదురు చూడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.